వచ్చినప్పుడు 30 సీట్లకి, తర్వాత 50, 70, 80, చివరికి 50-50 50-50 పోటీ. ఇప్పుడు ఏముంటుంది, మాకు 2/3 నువ్వు 1/3 అంట, అంతే కదా. అట్లాగా ఇప్పుడు రేపు జనసేన ఏకమేకై కూర్చుంటది కదా. ఇంకోటి ఇవాళ ఇచ్చిన దానికంటే ఎక్కువ అడుగుతుంది కానీ తగ్గించడానికి ఒప్పుకోదు కదా రేపు పొద్దున. పొత్తు అంటే ఒకసారి పొత్తులో అట్లా కుదిరాక లేదు అందులో 10 ఏళ్ళు అంటున్నాడు పొత్తు, 10 ఏళ్ల పాటు ఇంకో 4 సీట్లు ఎక్కువ అడుగుతాడు. ఈ ట్రిప్ ఎలక్షన్స్ లో 1/3, నెక్స్ట్ 50-50 అంటాడు. అందుకు ఇప్పుడే సిద్ధపడాలా, లేదంటే ఆ తర్వాత నేను ఓడగొడతానని లెక్క ఉంటది కదా. అంటే ఇంకొకళ్ళ మీద డిపెండెన్సీ అన్నటువంటి కాన్సెప్ట్ పడిపోతే ఇతని గ్రిప్ ఎక్కడ ఉంటది. ఇప్పుడు చంద్రబాబు మాట అందరూ ఎందుకు అంటున్నారు, తన చేతిలో నిర్ణయాధికారం ఉంది కాబట్టి. మిగతా పార్టీల్లో కూడా తనే నిర్ణయాధికారం తీసుకురాగలడు కాబట్టి, ఈవెన్ న్యాయ వ్యవస్థలోనే తనే అనుకున్నట్టు చేసుకోగలడు కాబట్టి. అట్లాంటి మనిషిని ఇప్పుడు తన చేతిలో గ్రిప్ ఎందుకు ఉంటది. ఆలస్యంగా మేల్కొన్నారా పవన్ కళ్యాణ్ గారు? మేల్కొని ఇంకో షాక్ ఇచ్చారా బాబు గారికి? మేబీ నేను అనుకోవడం ప్రెషర్ పెరిగి ఉంటది. ఇప్పుడు మొన్న ఏదైతే మండపేట అప్పటి నుంచి ప్రెషర్ పెరిగింది, అతనైతే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. నాదెళ్ల మనోహర్ ఆయన తరపున మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలివిగా ఏం చేశారు, నాదెళ్ల మనోహర్ నీ సీట్ నీదయ్యా, మిగతా సంగతి మేము చూస్తుంటాం కదా. ఆయన సీటుకి ఆలపాటి రాజు ఎత్తు పెడుతున్నప్పుడు ఆయనకు కూడా తెలిసి వచ్చింది నొప్పి ఏంటనేది. ఇప్పుడు అసలు సినిమా ఎక్కడ నడుస్తున్నది, పవన్ కళ్యాణ్కి